ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ. డబుల్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ క్విట్టింగ్ విత్ నికోటెక్స్. వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించే రుచూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన రుచూడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. మరి నాతో పాటు ఫ్యాకల్టీ పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన్ను పలకరించేద్దాం. నమస్తే పద్మారావు గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి సార్ ఈ రోజు చాలా పెద్ద బాండి కనిపిస్తుంది. ఇవాళ ఏ రెసిపీ పరిచయం చేస్తున్నారు? ఈ రోజు మనం చేయబోయేది బ్రెడ్ మలై రోల్ అండి. బ్రెడ్ మలై రోల్ స్వీట్ అన్నమాట. స్వీట్ బాండి మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఎందుకంటే మనం కొంచెం పెద్దది తీసుకున్నాము, ఇది వెయిట్ కూడా కాస్త ఎక్కువ ఉంటుంది. సో పాలు తొందరగా ఎవాపరేట్ చేయడానికి, కండెన్స్ చేయడానికి, మలై అన్నాం కాబట్టి ఇలాంటిది ఉండాలన్నమాట. హీట్ కూడా బాగా ట్రాప్ చేస్తుంది, కొంచెం స్పీడ్ గా కూడా ప్రాసెస్ అవుతుందని ఇది తీసుకున్నాం. సూపర్ అండి. మరి కావాల్సిన పదార్థాలు అంటే ముందుగా చెప్పేసి. కావాల్సిన పదార్థాలు మనకు బ్రెడ్, బాదాం, కిస్మిస్, పిస్తా, నెయ్యి, పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు, పాలు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి మరి బ్రెడ్ మలై కోవా కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. బ్రెడ్ మలై రోల్ ముందుగా మనం కడాయిని ఆన్ చేసుకుందామండి. ఓకే, ఈ కడాయికి మంట సరిపోతుందా? డౌట్ వస్తుంది. సరిపోతుందండి, ఎందుకంటే హీట్ ట్రాప్ చేస్తుంది కదా, కాసేపులో హీట్ బాగా పట్టుకుంటుంది ఇది. సో ముందుగా మనం ఇందులో పాలు మలై రెడీ చేసుకుందాము. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. అడుగున కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది. సో ఇందులో మనం కొద్దిగా పాలను వేసుకుందామండి. మలై రెడీ చేసుకోవాలి కాబట్టి మనకి కొంచెం ఎక్కువగానే పాలు తీసుకొని రెడ్యూస్ చేయాలన్నమాట ఇది. అవును. సో ఈ మాత్రం సరిపోతుందండి ఒక 4-5 బ్రెడ్ స్లైసెస్ కి. సో ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టాను. దీన్ని ముందుగా మనం బాయిల్ చేసుకుంటూ రెడ్యూస్ చేసుకోవాలండి. ఓకే, సో ఇది రెడ్యూస్ అవ్వడానికి మనకు ఒక 10 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాలు. అదే చిన్న దాంట్లో అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇది పెద్ద యుటెన్సిల్ కాబట్టి మనం దీన్ని ఇలా రెడ్యూస్ చేసుకుందామండి. ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది కడాయి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ కడాయి కూడా హీట్ బాగా ట్రాప్ చేస్తుంది అనమాట. హీట్ ఎక్కువగా పట్టుకుంటుంది కాబట్టి ఆ కుకింగ్ ప్రాసెస్ కూడా కాస్త త్వరగా అయిపోతుంది. రైట్, మీరు అన్నారు కదా, ఇప్పుడు ఏదైతే కుకింగ్ ప్రాసెస్ లో మెయిన్ గా పాత్రలు కూడా ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తాయి కదా. అవును. ఎలాంటి దీంట్లో ఏది కుక్ చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా మారుతుంది, కొన్ని వాటిలో కూడా మారుతుంది. ఇప్పుడు బిర్యానీ అనుకోండి, బిర్యానీ కోసం బిర్యానీ హండీ వేరే ఉంటుంది అనమాట. ఓకే, చికెన్ కనుక, మటన్ కనుక కుక్ చేస్తుంటే దానికి లగన్ అని ఉంటుంది, అది బాగుంటుంది. యూటెన్సిల్ పరంగా నాన్ స్టిక్ బాగుంటాయా? నాన్ స్టిక్ ఏంటంటే అది వారంటీ కొంచెం కష్టం అండి. లాంగ్ టర్మ్ తో ఒక్కసారి నాన్ స్టిక్ కోటింగ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా అది పనికిరాదు అనమాట. కాకపోతే ఈ మధ్య కొంచెం సెరామిక్ యుటెన్సిల్స్ వస్తున్నాయి, అవి కాస్త బెటర్ గా మన్నుతాయి. అల్యూమినియం అనేది వాడచ్చా అంటారా? అల్యూమినియం అనేది వీలైనంత తక్కువగా వాడడమే బెటర్ అండి. ఓకే, దానికన్నా బ్రాస్ వెసల్ కానీ, కాపర్ వెసల్ కానీ మన కిచెన్ లో ఉంచుకుంటే అది బెటర్. మట్టి పాత్రలు అయితే ఇంకా మంచిది. మట్టి పాత్రలు అయితే ఇంకా బాగుంటుందండి. లేదు, ఈ మధ్య మట్టి పాత్రలు గ్యాస్ మీద కూడా వాడే విధంగా తయారయ్యాయి. ఓకే, సూపర్. మెయిన్ గా మీరు అన్నట్టు మీరు ఎక్కువగా పెద్ద పెద్ద పాత్రలతోనే స్టూడెంట్స్ కి నేర్పించడం జరుగుతుందా, లేకపోతే బేసిక్స్ నేర్పిస్తున్నప్పుడు చిన్నగా ఉన్న పాత్రలు సరిపోతాయండి. ఒక పోర్షన్, ఒక 2 పోర్షన్స్, ఒక ఇద్దరికి మాక్సిమం 4గురికి ఉండేటట్టు తయారు చేస్తాం అన్నమాట. అదే క్వాంటిటీ కిచెన్ ఏదైతే ఉందో, మేము అందరికి లంచ్ రెడీ చేస్తాం కదా, అందులో మట్టుకు మేము పెద్ద పాత్రలనే వాడతాం. అది కాకుండా మా దగ్గర ఎలక్ట్రిసిటీతో పనిచేసే ఉన్నాయి, స్టీమ్ తో పనిచేసే ఉన్నాయి, కన్వెక్షన్ ఓవెన్స్ ఉన్నాయి, కాంబీ ఓవెన్స్ ఉన్నాయి. సో డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ అండ్ బల్క్ ప్రొడక్షన్, దాన్ని బట్టి ఎక్విప్మెంట్స్ కూడా చేంజ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రతి స్టూడెంట్ అంటే ఒక క్లాస్ కి ఎంత మంది స్టూడెంట్స్ ఉంటారు నార్మల్ గా? క్లాస్ లో ప్రాక్టికల్స్ కి వచ్చేసి 30 స్టూడెంట్స్ ఉంటారండి. ఓకే,
30 స్టూడెంట్స్ కూడాను ప్రతి సింగిల్ పర్సన్ కి సెపరేట్ గా మీకు వంట ప్రాసెస్ ఉంటుందా నేర్పించడం? బల్క్ కుకింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే 30 మంది కలిసి 30 మందికి మళ్ళీ మేము డిఫరెంట్ డిషెస్ ని అలాట్ చేస్తాం అన్నమాట. వాళ్ళందరికీ సూపర్వైజ్ చేయడానికి ఒక షెఫ్ ఆఫ్ ద డే కింద పెడతాం. ఓకే, ఇంకా వాళ్ళందరి మీద ఫ్యాకల్టీ ఎలాగో ఎప్పుడు సూపర్వైజ్ చేస్తూనే ఉంటారు. దెన్ దాని తర్వాత వచ్చేసి అదే బేసిక్స్ కిచెన్ అనుకోండి. బేసిక్స్ కిచెన్ లో 3 స్టూడెంట్స్ 1 స్టేషన్, లేకపోతే మాక్సిమం 4 స్టూడెంట్స్ 1 స్టేషన్ లో 1 మెనూ చేసేటట్టు డిజైన్ చేస్తాం. సో మలైకి మనకి చాలా టైం పడుతుంది, ఇలా కలుపుతూనే ఉండాలి కదా ప్రాసెస్ జరిగేంత కొంచెం వరకు. బాయిల్ అయిన తర్వాత ఇట్లా కలుపుతూ ఉండాలండి, లేకపోతే సైడ్స్ నుంచి ఇది పట్టేసుకుంటుంది అనమాట. సో ఒక బాయిల్ అయితే వచ్చేసింది. ఓకే, ఈ బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పంచదార వేసుకుందామండి. సో ఇవి దాదాపుగా 1/2 లీటర్ పాలండి. 1/2 లీటర్ పాలకు గాను ఒక 150 గ్రాముల పంచదార. ఎందుకంటే ఇది మళ్ళీ రెడ్యూస్ అయిపోతుంది కదండి. ఆ రెడ్యూస్ అవడంతో ఏమవుతుంది, మొత్తం దగ్గరకు వస్తుంది. ఆ దగ్గరికి రావడంతో ఏమవుతుందంటే ఈ స్వీట్నెస్ కూడా ఇంకా పెరుగుతుంది అన్నమాట. సో కాసేపు బాయిలింగ్ కి వదిలేద్దామండి దీన్ని. అదే విధంగా కింద అంటుకోకుండా మాడకుండా ఉండడం కోసం లైట్ గా ఇలా సైడ్ నుంచి కలుపుతా ఉందాం. ఓకే 5 మినిట్స్ పాటు వెయిట్ చేసాం కదా, ఇలా తయారైంది. సో 5 మినిట్స్ మనం హై ఫ్లేమ్ మీద పెట్టి తిప్పుతూ ఇలా దగ్గరకండి. ఆల్మోస్ట్ 1/2 లీటర్ పాలు తీసుకున్నామండి. 1/2 లీటర్ పాలు కాస్త సగానికి సగం రెడ్యూస్ అయింది. సో ఇప్పుడు ఇంకా దగ్గర అవ్వాలా ఇంకొంచెం అండి. కాకపోతే ఇప్పుడు మనం ఇంకా దగ్గర చేసానికి ఏం చేద్దాం, కొద్దిగా కోవా వేద్దామండి. ఓకే, సో కోవాని లైట్ గా ఇలా మ్యాష్ చేసి. కోవాలో 2-3 వెరైటీస్ ఉంటాయి కదా. అవునండి, స్వీట్ ఉంటుంది, ప్లేన్ ఉంటుంది. మనం ప్లేన్ కోవా తీసుకున్నామండి, స్వీట్ తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం స్వీట్ ఇందులో షుగర్ యాడ్ చేసాం. ఓకే, సో ఇది వచ్చేసి ప్లేన్ కోవా అండి, స్వీట్ అండ్ కాదనమాట. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. కోవా ఒకసారి డిజాల్వ్ అయిపోయాక మనం ఇంకా దీన్ని క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసేసేయాలా ఇది? క్లోజ్ చేసేసి కొద్దిగా చల్లనిద్దామండి. ఈలోపు ఇది చల్లారి దగ్గర అయ్యేసరికి మనం వచ్చేసి బ్రెడ్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. సో దగ్గర అయిపోయిందండి. కోవా మిక్స్ అవ్వాలి కొంచెం, ఆ ఉండలు కరిగిపోయిందండి. సో ఇప్పుడు ఫ్లేమ్ క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఫ్లేమ్ క్లోజ్ చేసేసి ఇది కాసేపు చల్లారనివ్వడానికి పక్కన పెట్టుకుందామండి. ఇది ఇట్లా చల్లారుతూ ఉంటుంది. ఈ లోపు మనము మన బ్రెడ్ ని ప్రాసెస్ చేసుకుందాం. ఓకే, బ్రెడ్ ప్రాసెస్ చేయడానికి మనం ముందుగా కాస్త బ్రెడ్ తీసుకుందామండి. ఈ బ్రెడ్ ని మనము సైడ్స్ తీసేద్దాం. బ్రెడ్ మలై రోల్ అన్నాం కాబట్టి బ్రెడ్డే తీసుకోవాలి. ఇదే మలైని యూజ్ చేసి ఇంకొక ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ఇంకా మలైతో చాలా చేయొచ్చు అండి. ఇది ఇంకాసేపు రెడ్యూస్ చేస్తామంటే బర్ఫీ రెడీ అయిపోతుంది. రెడ్యూస్ అవుతున్న టైంలో కొద్దిగా నిమ్మరసం వేసామంటే కలాకండ్ రెడీ అవుతుంది. ఇందులోనే కాస్త గోధుమ నూక వేసామంటే దోడా బర్ఫీ రెడీ అవుతుంది. ఓకే, ఇంకా ఇందులోనే కొంచెము అదేంటి శనగపిండి పాకం తీస్తూ అందులో శనగపిండి చక్కెర పాకం తీస్తూ శనగపిండి కలిపి దగ్గర చేసి చేసుకుంటూ వస్తే మైసూర్ పాక్ రెడీ అవుతుంది. అదే కాకుండా అందులో లైట్ గా థిక్నింగ్ కోసం ఏదైనా కార్న్ఫ్లవర్ వేసి ఇంకా దగ్గరికి జరిపామంటే మిల్క్ మైసూర్ పాక్ రెడీ అవుతుంది. సో దేనికన్నా ఈ మలై అనేది బేస్ అండి. సో సైడ్స్ కట్ చేసేసుకుందామండి. సో ఇప్పుడు మీరు కాంపిటీషన్ అని చెప్పారు కదా, వాటి టైమింగ్స్ ఏముంటాయండి? కాంపిటీషన్ వచ్చేసి 16th నుంచి రోజు కూడా కాంపిటీషన్స్ అవుతూనే ఉంటాయండి. మార్నింగ్ ప్లస్ మధ్యలో చిన్న బ్రేక్. ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేసి లంచ్ తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు కాంపిటీషన్స్ అవుతూనే ఉంటాయి. 5 వరకు మాక్సిమం 5 ఒక్కొక్కసారి మేబీ ఇట్ మే గో అప్ టు 6. ఓకే, సో ఇది చేసుకున్న తర్వాత రోలింగ్ పిన్ తోని మనం బ్రెడ్ ని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఓకే, కొంచెం గట్టిగా బలంగా, కాస్త బలంగా కొంచెం ఫ్లాట్ చేయాలి దీన్ని. ఓకే, ఫైన్. సో ఇలా బ్రెడ్ని మనం ఫ్లాట్ చేసుకున్నామండి. ఈ ఫ్లాట్ చేసుకున్న బ్రెడ్లో ఇప్పుడు మనం మలై అప్లై చేసుకుందాం. ఓకే,
ఇది ఆల్మోస్ట్ రెడ్యూస్ అయిపోయింది. స్పూన్ తీసుకొని ఈ మలాయిని దీని మీద అప్లై చేసుకుందామండి. ఓకే, ఈ మలాయి మొత్తం బ్రెడ్లో సోక్ అయ్యేటట్టు ఓకే, అన్ని బ్రెడ్స్కి అట్లా అప్లై చేసుకోవాలండి. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి రోల్ చేసుకోవాలండి. ఇలా ఓకే, సో ప్రాసెస్ ఎక్కడితో అయిపోయిందా, ఇంకా ఉందా అండి? అయిపోయిందండి. ఇంకా మనం ప్రెజెంటేషన్ కి పెట్టేసుకోవడమే. కాకపోతే దీన్ని మించి వేయడానికి కొద్దిగా పాలలో కాస్త పంచదార వేసి మనము సాఫ్రన్ తో, అదే కుంకుమ పువ్వుతోని ఒక చిన్న లిక్విడ్ లాగా రెడీ చేసుకుందాము. చేసుకొని అది టాపింగ్ కోసం అన్నమాట. రెడీ అండి. మనం కాస్తంత మిల్క్ ని కొంచెం స్వీట్ చేసి దాన్ని మనము టాపింగ్ కోసం యూజ్ చేసుకుందాం. ఓకే, రైట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం. ముందు చాలా కొద్దిగా వాటర్, అండ్ వాటర్ ఒకసారి బేస్ మొత్తం క్లియర్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా పాలు వేసుకుందాం. అంటే టోటల్ గా డిప్ చేసుకోవాలా? టోటల్ గా డిప్ చేయాలండి. ఓకే, సో లైట్ గా ఫ్లేమ్ పెంచుదాం. ఓకే, ఇందులో కొద్దిగా షుగర్ వేసుకుందామండి. ఓకే, ఇందులో కూడా షుగర్ అవసరం ఉంటుంది కొద్దిగా. ఆల్రెడీ మలైలో మనం చాలా షుగర్ కంటెంట్ ఉంటుంది. సో ఇది జస్ట్ పైనుంచి టాపింగ్ కోసం అన్నమాట. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుందాం, టేస్ట్ ప్లస్ కలరింగ్ కోసం అన్నమాట. సో ఇందులో కొద్దిగా మనం కుంకుమ పువ్వు వేసుకుందామండి. సో ఒకసారి కలిపేసుకుందాం. కలర్ పర్ఫెక్ట్ గా ఉందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ లో డైరెక్ట్ గా టాపింగ్ చేసి వచ్చాం. ఓకే, ఓకే, అంటే తినేటప్పుడు మాత్రమే ఇలా వేసుకోవాలా? ఇది జస్ట్ బిఫోర్ సర్వీసింగ్ అన్నమాట, బిఫోర్ సర్వింగ్. ఓకే, రోల్ ఏదైతే చేసుకున్నామో అది మధ్యలోకి ఇలా కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని సర్వింగ్ డిష్ లో ఇలా అరేంజ్ చేసుకుందాం. ఓకే, మనం ఏదైతే ఇప్పుడు కుంకుమ పువ్వుతోని పాలు రెడీ చేసుకున్నామో ఆ పాలని పైనుంచి మొత్తం బ్రెడ్లోకి ఇంకేటట్టు వేసుకుందాం. బ్రెడ్లోంచి ఇంకడమే కాకుండా ఈ బౌల్లో కూడా కాస్త ఉండాలండి. ఆల్మోస్ట్ రస్మలై లానే, ఆల్మోస్ట్. ఓకే, సో ఇది ఇంకా సోక్ అయి దగ్గరకు వస్తుంది, ఇంకా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో దీని మీద మనం గార్నిషింగ్ కోసం కట్ చేసి ఉంచుకున్న, నెయ్యిలో వేయించి కట్ చేసి ఉంచుకున్న పిస్తా, బాదాం మరియు కొద్దిగా కిస్మిస్. ఓకే, సో మనం తయారు చేసుకున్న బ్రెడ్ మలాయి రోల్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. వావ్, ఎంత బాగుంది కదా. సో చూస్తున్నారు కదా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని నేను ఈగర్గా వెయిట్ చేస్తున్న స్వీట్ వచ్చేసింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా బ్రెడ్ మలై రోల్ టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. వావ్, ఒకటి తింటే ఇంకా అలా అలా తినాలనిపిస్తుందండి. చాలా 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 బాగుంది.
స్వీట్ మలైతో మనం బ్రెడ్ పైన వేయడం వల్ల ఎక్కువ స్వీట్ లేదు, అలాగని తక్కువగా లేదు, ఎంత ఉండాలో అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది. మెయిన్గా పైన వేసుకునే పాలతో కూడాను మంచి టేస్ట్ వచ్చింది. మీరైతే అస్సలు మిస్ కావద్దు. ఇంట్లో ఒక్కసారి టైం ఉంటే డెఫినెట్గా కొంచెం టైం కేటాయించి ఈ మంచి రెసిపీ చేసుకున్నట్టుగా అయితే ఇంటిల్లో పాది కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంది, ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. వావ్, ఎంత బాగుంది అంటే నోట్లో పెట్టుకుంటే మధురాతి మధురంగా అనిపిస్తుందండి. ఎంత చక్కనైనా ఏదైతే మనం వేసుకున్నామో ఫైనల్గా పాలుతో పాటు మెయిన్గా కుంకుమ పువ్వు ఫ్లేవర్తో పాటు ఆ మలై ఏదైతే బ్రెడ్ పైన వేసుకున్నామో మలై కూడా ప్రతి బైట్లో తెలుస్తుంది. సూపర్గా ఉందండి. మరి మా కోసం మంచి రిచ్గా కనిపించే ఇంత మంచి రెసిపీ ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని మా వ్యూవర్స్ కోసం నేర్పించేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.